Very good morning. Welcome to BRK News. Viewers అందరికి 2024 I wish you a happy new year and welcome to newspaper analysis. ఈ రోజు వార్తల అంటే పేపర్స్ లో ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు విషయానికి వస్తే ఈనాడులో భూసేకరణ అంశానికి సంబంధించి ప్రధాన అంశంగా వారు తీసుకోవడం జరిగింది. భూసేకరణ ప్రధాన అడ్డంకి 45 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే పనులు పెండింగ్లో ఉన్నాయి. మరో 46,000 ఎకరాలు సేకరిస్తేనే లక్ష్యం నెరవేరదంటూ కూడా వీరు ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది. అలాగే కొన్ని ప్రాజెక్టుల్లో ప్రస్తుతం ఆ ప్రాజెక్టులకు సంబంధించిన పరిస్థితి ఏంటి అంటే ఇంకా చేయాల్సిన భూసేకరణ విషయాలు ఎంతవరకు ఉంది అంటే భూసేకరణ ఇంకా ఎంత చేయాలి, అలాగే సాగులోకి రావాల్సినటువంటి ఆ ల్యాండ్కి సంబంధించి ఎన్ని లక్షల వరకు ఎన్ని ఎకరాల వరకు కూడా ఉంది అన్న అంశాన్ని వారు ప్రధానంగా తీసుకోవడం జరిగింది. అలాగే నమ్మ సంవత్సరంగా అయితే విద్య, ఉపాధి, వైద్య రంగాల్లో కొత్త విప్లవానికి అయితే సృష్టించబోతున్నారు. దీనికి సంబంధించి తరగతి గది అంటే ఒక టీచర్ కానీ ఆయన చేతిలో పుస్తకం అంటే కొత్త అధ్యయనానికి అయితే శ్రీకారం చుట్టబోతున్నారు. ఏ ప్రదేశంలో ఉన్న కూడాను ఏ విద్యార్థికి ఏం కావాలి అంటే ఏ విద్యార్థిలో ఏ క్వాలిటీస్ తక్కువ ఉన్నాయి దానికి సంబంధించి ప్రత్యేక దృష్టి సారించబోతున్నారు. అంటే కృత్రిమ మేధస్సుని అయితే తీర్చబోతున్నారు. ఎక్కడైనా సరే ఏ విద్యార్థికి ఏం కావాలో గుర్తించి ఆ సబ్జెక్ట్స్ని అయితే చెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి ముఖ్య ప్రధాన అంశంగా వీరు తీసుకోవడం జరిగింది. అలాగే నిన్న న్యూ ఇయర్ వేడుకలు జరిగాయి. ఆ వేడుకల్లో సీఎం కూడా పాల్పంచుకోవడం జరిగింది. హైదరాబాద్లోని ఐఏఎస్ అధికారుల క్లబ్లో నిర్వహించినటువంటి నూతన సంవత్సర వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులతో ఐఏఎస్ అధికారులు కూడా దానికి సంబంధించి చూస్తున్నాం ఇక్కడ. అలాగే చలి తీవ్రత కూడా పెరుగుతూ ఉంది. చలి తీవ్రతకు సంబంధించి కూడా ఇక్కడ ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది. ఇంకొకటి మెగా డిఎస్సికి కసరత్తు షూరు, ఇది కూడా ప్రధాన అంశంగా మనం చెప్పుకోవచ్చు. మెగా డిఎస్సీలకు సంబంధించి కూడా వాయిదాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే అయితే 5,089 ఖాళీలను అయితే గుర్తించినట్టుగా తెలుస్తుంది. పదోన్నతులు కల్పిస్తే మరో 9,000 ఖాళీనుట్టుగా ఉండబోయే అవకాశాలు కనిపిస్తుంది. టెట్ నిర్వహణ త్వరలో పదోన్నతుల ప్రక్రియకు సంబంధించి కూడా వీరు తీసుకోవడం జరిగింది. అలాగే సైబర్ నేరగాళ్లకు సంబంధించి మరొక వార్తా అంశాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. రోజుకు 3 కోట్ల మాయం ఓన్లీ తెలంగాణలోనే. తెలంగాణ వాసులని అయితే సైబర్ నేరస్తులు కొల్లగొట్టిన అంశం అనేది ఇక్కడ ప్రధానంగా వారు తీసుకోవడం జరిగింది. 5 నేర విధానాల ద్వారా ఎక్కువగా ఆర్థిక మోసాలు జరిగినటువంటి అంశాన్ని వీరు ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఈనాడులో ఉన్నటువంటి ముఖ్య ప్రధాన అంశాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అలాగే సంపూర్ణ అవిశ్వాసంతో భారత్ దానికి సంబంధించి ప్రధాని మోదీ మాట్లాడిన అంశాన్ని వారు కూడా ప్రధానంగా తీసుకోవడం జరిగింది. ఆత్మనిర్భరత స్ఫూర్తి సర్వత్రా విరాజిల్లుతుందని 2024లో దాన్ని కొనసాగిద్దాం. మన్ కీ బాత్లో ప్రధాని మాట్లాడినటువంటి అంశాలను వీరు ఇక్కడ ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది. అలాగే 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా పనగడిగా నియమించినట్టుగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని దీనికి సంబంధించి కూడా అలాగే ఇక యూనివర్సిటీల విషయానికి వచ్చేసరికి యూనివర్సిటీలకు పూర్తి స్థాయిలో వీసీలు అంటే ఎక్కడ ఇన్ఛార్జీలు లేకుండా చర్యలు తీసుకోవడం, అలాగే గడువుకు ముందే నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా ఒక అంశాన్ని చూస్తూ ఉన్నాం. అలాగే మనం నెక్స్ట్ పేపర్ విషయానికి వస్తే నెక్స్ట్ ఇంకో పేపర్ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మనం ఒకసారి చూస్తే నిన్న జరిగినటువంటి వేడుకలు ఐఏఎస్ అధికారుల అంశానికి సంబంధించి సంఘం అధికారులతో ఏర్పాటు చేస్తున్న వేడుకలో సీఎం దంపతులు పాల్గొన్నారు. దానికి సంబంధించి అలాగే రైతు, మహిళా, యువత నామ సంవత్సరంగా దీన్ని వారు అధికారంలో ఉన్నటువంటి పార్టీ చెప్తూ ఉంది. ఎందుకంటే కొత్త ఏడాది సంకల్పం ఇదే మా సంకల్పం. రైతులకు సంబంధించి అలాగే మహిళలకు సంబంధించి యువతకు సంబంధించి ఎక్కువగా వారు ఫోకస్ చేస్తున్నటువంటి ప్రధాన అంశాలుగా వాళ్ళు తెలుస్తుంది. కొత్త ఏడాదిలో ఇదే మా సంకల్పంని ప్రజల ఆశలు ఫలిస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేయడం జరిగింది. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆయన తెలియజేయడం జరిగింది. అలాగే పాలనా వ్యవస్థ సమూలంగా ప్రక్షాళన చేస్తామని, ఆర్థిక పరిస్థితిని పరిపుష్టం చేసే చర్యలు చేపడతామని. ఎందుకంటే ఆర్థిక సంక్షోభం కూడా ముఖ్యంగా వారు చెప్తున్నటువంటి అంశం లక్షల కోట్లలో అప్పులో పెరిగిపోయింది అని కూడా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం చెప్తూ ఉంది. అలాగే ఇంకొక ప్రధాన అంశం కూలీ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ దాకా హైదరాబాద్లో డ్రగ్స్ స్మగ్లర్లు, వాడకందారుల అరెస్టు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన ఏపీ యువకుడు అంటే నిన్న జరిగినటువంటి న్యూ ఇయర్ వేడుకల్లో కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు అని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడా పలు రకాలుగా వారు ప్రత్యామ్నాయ చర్యలు కూడా చేసుకోవడం జరిగింది. రాజస్థాన్ ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న హెరాయిన్, నగదు, సెల్ ఫోన్లు యువత కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. ఈ డ్రగ్స్కి అలవాటు పడుతున్నటువంటి అంశాలు మనం ఎక్కువగా బయటకు వస్తూ ఉన్నాయి. దాని మీద ప్రత్యేకంగా అంటే కూలీ పని చేసే వాడి దగ్గర నుంచి సాఫ్ట్వేర్ అంతేందుకు మనం వార్తల్లోనూ చూస్తూ ఉన్నాం. స్కూల్ పిల్లలకు కూడా డ్రగ్స్ సేకరిస్తున్నటువంటి అంశాలు కూడా మనం చాలా చూసాం. అలాగే నేను ఒక్క రోజులో 40 కోట్ల వరకు కూడా విక్రయాలు జరిగాయి. 31 అంటే నిన్న ఏదైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో హైదరాబాద్లో మద్యం అమ్మకాలు జోరుగా నడిచాయి. నేను ఒక్కరోజు 40 కోట్ల వరకు కూడా
దందా జరిగినట్టుగా తెలుస్తుంది. అలాగే మరొక కొత్త అంశం ఇక్కడ చూసుకుంటే కొత్త సంవత్సరంలో కొత్త ఏడాదిలో కొత్త పింఛన్ దీనికి సంబంధించి కూడాను జనవరి నుంచి అమలు సర్కార్ కసరత్తు. అలాగే ఎన్నికల హామీ అమలు దిశగా అడుగులు వేస్తుందా, సంక్రాంతికి కానుగా ఇది రాబోతుందిగా కొత్త పింఛన్ అనేది, లేక ఫిబ్రవరి నుంచి అన్న అంశంపైన అయితే ఒక క్లారిటీ ఇవ్వలేదు. అలాగే బడ్జెట్ అంశాలను రూపొందిస్తున్న విభాగాలు ఇప్పుడు పెంపు పాత పింఛన్దారులకు మాత్రమే ఏదైతే ఇప్పుడు పెంచుతా అన్నారో పెన్షన్కి సంబంధించి అది గతంలో ఉన్నటువంటి పింఛన్దారులకు మాత్రమే వర్తిస్తుంది, కొత్తగా వచ్చే వరకు మాత్రం తర్వాత నుంచి వర్తిస్తుందని దానిపైన అయితే ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. అలాగే కొత్త దరఖాస్తులు పరిష్కరించాక కొత్త వారికి అమలు చేస్తామని పింఛన్దారులకు. అలాగే 2016 నుంచి 4000 దివ్యాంగ్ ఉండడం జరిగింది పింఛను. అలాగే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వారికి 6000 వరకు పెంపు పైన సర్కార్ అయితే మన ఎన్నికల్లో కూడా చూసాం వారు ఇవ్వడం జరిగింది, దానికి 6000 వరకు కూడా పెంచుతామని. బట్ ఏదైనా ఆర్థికంగా అయితే సంక్షేమంలో ఉందని చెప్పుకోవచ్చు. దీనిపైన ఫింక్షన్లో ఓన్లీ ఫింక్షన్లో రూపంలోనే మనం చూసుకుంటే 873 కోట్లు అదనంగా సర్కార్కి భారం పడే అవకాశం కనిపిస్తుంది. అలాగే మరొక ప్రధాన అంశంగా 300 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ రానున్నటువంటి ఏదే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయో అది ముఖ్యంగా ఇప్పుడు ఎక్కువ అంత పార్లమెంట్ ఎలక్షన్స్ పైన ఫోకస్ నడుస్తూ ఉంది. మిగిలిన రానున్నటువంటి ఎన్నికల్లో 300 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుంది. అటు ఇండియా కూటమి పైన కూడా రకరకాలుగా వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఎవరెవరికి ఏ స్థానాల్లో ఇస్తుంది, ఇండియా కూటమి అసలు వెళ్తుందా లేదన్న కొన్ని సందేహాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే రానున్నటువంటి ఎన్నికల్లో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్న దానిపై కూడా ఒక క్లారిటీ లేదు, ఎవరికి ఎన్ని సీట్లు అన్న అంశంపై కూడాను. అలాగే ముఖ్యంగా చూసుకుంటే ఇటువైపు తెలంగాణ నుంచి కూడా గాంధీ కుటుంబానికి సంబంధించి ఎవరైనా ఒకరు పోటీ చేస్తారన్న వార్త కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ఏదైతే 300 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుంది, అలాగే మిగిలిన 243 సీట్లు మిత్రపక్షాలకు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖాముఖి పోరు గెలిచే అవకాశం తెలుస్తుంది, ఇది ప్రధాన అంశంగా కనిపిస్తుంది. అక్కడ కూడా మనం నెక్స్ట్ ఇంకోటి ఏపీకి ప్లీజ్ ఏపీకి రావద్దు చెలియని షర్మిల విషయానికి సంబంధించి, ఎందుకంటే షర్మిలకి పీసీసీ పగ్గాలు అప్పచెప్తారని కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. రానున్నటువంటి ఎన్నికల్లో ముఖ్య భూమిక పోషిస్తారు ఈవిడన్న దానిపైన కూడా మనకి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అదొకటి ప్రధాన అంశంగా వీరు తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం సాక్షిలో చూస్తే సాక్షిలో ప్రధాన అంశాలు మనం ఒకసారి చూసుకుంటే రైతు మహిళా యువత ప్రాధాన్యం దీన్నే సంకల్పంగా తీసుకున్నాం. రానున్నటువంటి ఈ ఇయర్లో ఈ 3 అంశాలను మేము ప్రధానంగా తీసుకున్నాం. ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే దీనిపై మాట్లాడినటువంటి ప్రధాని మన్ కీ బాత్లో మాట్లాడినటువంటి అంశాలను కూడా వారు ప్రధానంగా ముఖ్య అంశంగా తీసుకోవడం జరిగింది. రైట్, ఇక నెక్స్ట్ వెలుగు పేపర్ను ఒకసారి చూసుకుంటే వెలుగులో వచ్చినటువంటి ప్రధాన అంశాలు నిన్న ఏదైతే న్యూ ఇయర్ వేడుకలు జరిగాయో ఆ న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి కూడా నిన్న ఒక్కరోజే ఆల్మోస్ట్ 658 కోట్లు రాష్ట్రంలో భారీగా లిక్కర్ అయితే సేల్స్ జరగడం జరిగింది. భారీగా నిన్న ఒక్క రోజులో మనం చూసుకోవచ్చు. డిసెంబర్ 30 ఒక్కరోజునే 313 కోట్లు అమ్మకాలు జరిగాయి హైదరాబాద్లోని ఒక ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది. అలాగే ఈ వీసీలు మాకొద్దు ఏదైతే చాలా రోజుల నుంచి ఓయూ యూనివర్సిటీల్లో స్టూడెంట్స్ చేస్తున్నటువంటి నినాదాలు కావచ్చు, ఫిర్యాదు వెలువెత్తున్నాయి, అక్రమాలపై విచారణ జరిపించాలని కూడా వారు డిమాండ్లు చేస్తూ ఉన్నారు. వారు దాన్ని ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది. వివాదాలకు కేర్ ఆఫ్గా సర్కార్ యూనివర్సిటీలోని వైస్ ఛాన్సలర్లు దీనిపైన చాలా రకాలుగా మనం వార్తలు కూడా చూసాం. అంతా వాళ్ళ ఇష్టారాజ్యంగా కొనసాగుతుంది, భూముల లీజులు నియామకాల్లో గోల్మాలు జరుగుతుంది, అంటే నిధులు దుర్వినియోగం చేస్తున్నారు, వసూలు దందా చేస్తున్నారు, ప్రశ్నించే విద్యార్థులపైన అక్రమ కేసులు పెడుతున్నారంటూ కూడా వారు వాపోతూ ఉన్నారు. విద్యార్థులు అయితే ఆందోళన బాట పట్టారు దానికి సంబంధించి. అలాగే మరొక అంశంగా చూసుకుంటే ఒక్కో ఇంటి నుంచి 2 అప్లికేషన్లు ఏదైతే ఈ ప్రజావానికి సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజైతే దానికైతే సెలవును ప్రకటించారు నూతన సంవత్సర సందర్భంగా. బట్ రేపటి నుంచి యథావిధిగా అయితే స్టార్ట్ అవుతుంది. 6వ తేదీ నాటికైతే 1.5 కోటి అప్లికేషన్లు వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. దీనిపైన కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇంతమంది ప్రజలు ముందుకొస్తున్నారు, మాకు ఈ సమస్యలు ఉన్నాయి అని. గత పాలకులు కూడా మేము తెలంగాణ అభివృద్ధి చెందింది చూడండి, అభివృద్ధి చెందింది అనుకున్న వారు ప్రగర్భాలు పలికారు అనుకోను. అలాగే బట్ ఇక్కడ విషయం చూసుకుంటే గ్రౌండ్ రియాలిటీ చూసుకుంటే మనం ఒక 6వ తేదీ అంటే 6వ తేదీ వచ్చేసరికైనా 1.5 కోటి అప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తుందంటూ మీరు ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో పార్లమెంట్ షెడ్యూల్లోపై ఈ 6 గ్యారెంటీలు అమలు చేయాలి కూడా బీఆర్ఎస్
ఇక్కడ హరీష్ రావు కూడా వారికి కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఎగవేతలు దాటవేతలకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఈ నేపథ్యంలోనే వారిని ఫోకస్ డైవర్షన్ చేస్తున్నారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అని, అక్రమాలని డైవర్షన్ చేస్తున్నారని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి కూడా ప్రధాన అంశం జరిగింది. రైట్, ఇక ఇప్పుడైతే ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత న్యూస్ పేపర్స్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలను కూడా మనం చర్చిద్దాం. అలాగే ఈరోజు మనతో పాటు అనలిస్ట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. కోటేశ్వరరావు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సార్ ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు వార్తా అంశాలు ప్రధాన అంశాలుగా చూసుకుంటే, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వచ్చే ఏడాది ఏదైతే ఉందో దాని రైతు, మహిళ, యువత ఇవే మా సంకల్పమైన మాట్లాడడం జరిగింది. దీన్నే సంకల్పంగా తీసుకున్నాం. మరి ఎంతవరకు ఇవి సక్సెస్ అయ్యే అంశాలుగా కనిపిస్తున్నాయి? ఎందుకంటే అటువైపు చూసుకుంటే ఎగ్జామ్స్ గతంలో మనం చూసుకున్నాం, పేపర్ లీకేజ్ల అంశాలు కావచ్చు జరుగుతూనే ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలు కూడా, నోటిఫికేషన్స్ కూడా ఇంతవరకు పడలేదు. దాని తర్వాత మహిళలకు సంబంధించి చాలా ఇష్యూస్ మనం చూస్తూ ఉన్నాం. అండ్ అలాగే రైతు విషయానికి వచ్చేసరికి, అండ్ ఇంకోసారి చూసుకుంటే రాష్ట్రం ఇప్పటికే ఆర్థికంగా సంక్షోభంలో ఉందని కూడా వీళ్ళే అంటున్నారు. ఇవన్నీ ఎంతవరకు సక్సెస్ అయ్యే అంశాలు అంటారు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రైతు, యువత, మహిళ అంటే ఈ రంగాలు వీళ్ళకి సంబంధించినటువంటి అంశాల మీద కేంద్రీకరిస్తున్నామని చెప్పడం అది హర్షణీయమే, వాంఛనీయమే. అదే సమయంలో తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్లో, హైదరాబాద్ అనేటువంటిది 3వ వంతు జనాభా ఉన్నటువంటి ప్రాంతం, పరిసరాలు అన్నీ కలుపుకుంటే హైదరాబాద్ కానివ్వండి, లేదా ఇతర గ్రామీణ ప్రాంతాలు, ఇతర పట్టణాల్లో కూడా దాదాపు 1 కోటి మందికి వరకు అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. రైతు, యువత, మహిళలే కాదు, హైదరాబాద్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యంగా హైదరాబాద్ ఒక మహానగరం, ఒక పారిశ్రామిక నగరంగా ఉన్నటువంటి, వాణిజ్య నగరంగా ఉన్నటువంటి ప్రాంతంలో 1 కోటి మందిగా ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులకి అంటే ఉమ్మడి రాష్ట్రంలో 2006 నుంచి 2010-11 వరకు సవరించినటువంటి వేతనాలు తప్ప, కనీస వేతనాలు ఆ తర్వాత గత 10 సంవత్సరాల్లో ఇంతవరకు ఒక్కసారి కూడా సవరించలేదు. అందువలన రాష్ట్ర ప్రభుత్వము దీన్ని ఎందుకు విస్మరించింది అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఆ రంగాలకు చెందినటువంటి వాళ్ళు అనేక ఆందోళనలు చేశారు, దాని మీద అనేకమైనటువంటి చర్చలు జరిగాయి. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని విస్మరించిందా, లేకపోతే దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యతని గుర్తించలేదా అనేటువంటిది మనం ఇక్కడ చర్చించుకోవాలి. ఎందుకంటే రాష్ట్రం ఒకవైపు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నమాట వాస్తవం. కానీ ఈ అసంఘటిత రంగ కార్మికులకు కనుక వేతనాలను సవరించేట్లయితే ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద అదనపు భారం పడేటువంటి అవకాశం లేదు. రెండోది, 1 కోటి కుటుంబాలకు పెద్ద ఆసరాగా ఉంటుంది, సాధికారత, నిజమైనటువంటి సాధికారత కూడా ఉంటుంది. ఎందుకని ఈ అంశాన్ని విస్మరించారు అనేటువంటిది చర్చ. రాబోయేటువంటి రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతల మీద జనంలో చర్చ జరుగుతుంది. ఈ అంశం కూడా ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందనేది నా అభిప్రాయం. ఇక మీరు చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ 3 అంశాలకు సంబంధించి ఇంతవరకు నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ, రోడ్ మ్యాప్ దీన్ని ప్రకటించలేదు కనుక ఏ విధంగా చేస్తారు ఏమిటనేటువంటిది స్పష్టత వచ్చిన తర్వాతనే దాని మీద మనం ఒక అభిప్రాయాన్ని చెప్పగలం అనేది నేను మాట్లాడు. అండ్ ఇంకోటండి, ఇప్పుడు ప్రజావాణి కార్యక్రమం ఏదైతే వచ్చిందో దానికి సంబంధించి మనం చూస్తున్నాం, రోజు లక్షల్లో దరఖాస్తులు వస్తున్నాయి. మొదటి రోజు చూసుకుంటే ఆల్మోస్ట్ 7 లక్షల వరకు వచ్చాయి. అండ్ ఈ 6వ తేదీ కల్లా 1 కోటి పైన దాటుతాయని దరఖాస్తులు అంచనాలు వేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అసలు? ఎందుకంటే ఇవి మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని ప్రజలు ఆ ప్రజావాణి కార్యక్రమం వచ్చిన తర్వాత చుట్టుపక్కల గ్రామాల నుంచి, అంటే మనకి సరౌండింగ్స్ ఉన్న డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి ఇక్కడ ఇల్లు లేకపోయినా, ప్లేసెస్ లేకపోయినా వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటున్నారంటే అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు గత పాలకుల చెప్పిన వాటికి ఇప్పటికి పూర్తిగా భిన్నంగా ఉంది కదా సిచ్యువేషన్ ఇక్కడ. ఎందుకు అంటే కొత్త రేషన్ కార్డులు 10 సంవత్సరాల కాలంలో కుటుంబాల్లో మేజర్లు అవుతారు, వివాహాలు అవుతాయి, కొత్త కుటుంబాలు ఏర్పడతాయి. ఆ కొత్త కుటుంబాలకు సంబంధించినటువంటి అవసరాలు ఇవన్నీ ఇచ్చా వాళ్ళకు కూడా రేషన్ కార్డులు మంజూరు చేయాల్సినటువంటి అవసరం ఉంది, జనాభా కూడా పెరుగుతారు కదా. కానీ గడిచినటువంటి 10 సంవత్సరాల్లో కొత్త రేషన్ కార్డులు కానీ, లేదా రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు కానీ ఇటువంటివి ఏవి కూడా ప్రభుత్వం చేపట్టలేదు. దరఖాస్తులు తీసుకోవడం, కబుర్లు చెప్పడం, వాటిని చెత్తబుట్టలో వేయడం తప్ప మరొకటి లేదు. అందుకనే ప్రజావాణి అనగానే దాదాపు 70-80% వరకు
ఈ పెన్షన్లు, అదేవిధంగా ఈ రేషన్ కార్డులు, ఇట్లాంటి అంశాలన్నీ కూడా వచ్చాయి. అందుకని రేషన్ కార్డు కోసం, పెన్షన్ కోసం హైదరాబాద్ మారుమూల ప్రాంతాల నుంచి హైదరాబాద్ రావాల్సినటువంటి అవసరం లేదు. వీటిని నియోజకవర్గ స్థాయిలో లేదా జిల్లా స్థాయిలో ఒక నిర్దిష్టమైనటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి అక్కడే దరఖాస్తుల స్వీకరణ, పరిష్కారం చేయాలనేది గతంలోనూ నా అభిప్రాయం చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. దానికి ఒక నిరంతర ప్రక్రియగా ఉండే విధంగా, ఎందుకంటే సమస్యలు ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా హైదరాబాద్ రావాల్సినటువంటి పని లేదు ఒక రేషన్ కార్డు కోసం లేదా పెన్షన్ కోసం. రెండోది, ఒక భర్త పెన్షన్ తీసుకుంటూ మరణిస్తే ఆ భార్యకి పెన్షన్ కానీ లేదా వితంతు పెన్షన్ కానీ ఇవ్వనటువంటి పరిస్థితి కూడా మనకి. ఇలాంటి అనేకమైనటువంటి వ్యక్తిగతమైనటువంటివి చిన్న చిన్న సమస్యలు, వీటన్నిటిని కూడా పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం వహించినటువంటి ఫలితమే ఇవాళ ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో కోట్ల మేరకు దరఖాస్తులు రావడానికి కూడా ఇదే కారణం అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ కౌలు రైతుల అంశం అనేది కూడా ఒక చిక్కుముడిగా మారింది రాష్ట్ర ప్రభుత్వానికి. అంటే వారు కౌలు రైతుకి ఇచ్చినటువంటి ఆ వృత్తి కావచ్చు, అంటే వాళ్ళు ఆ ల్యాండ్కి సంబంధించి అమౌంట్ వేస్తామని చెప్పిన కూడా ఇది ఒక చిక్కుముడి అనుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి. ఎందుకంటే భూమి పేరు ఒకరిపైన ఉంటుంది, దాన్ని కౌలు చేసేది వేరే రైతు. అది ఎవరికి వెళ్తుంది, కరెక్ట్ అయిన వారికి వెళ్తుందా లేదా అన్నది తెలియడం కూడా ఒక చిక్కుముడే కదా వాళ్ళకి. చిక్కుముడే. ఎందుకంటే మన రాష్ట్రంలో రక్షిత కౌలుదారీ చట్టం ఉన్నప్పటికీ దాన్ని అమలు జరిపినటువంటి పాపాన పోలేదు. ఎందుకు అంటే ఒక భూమి మీద ఎవరైనా కౌలు చేస్తున్నట్టుగా కనుక నమోదైతే ఆ కౌలుదారికి కొన్ని రక్షణలు ఉంటాయి. అందువలన భూ యజమానులు ఎవరు కూడా రాతపూర్వకంగా, ఒప్పందపూర్వకంగా తమ భూముల్ని కౌలుదారులకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అందువలన ఇప్పుడు కౌలుదారులను ఎట్లా గుర్తిస్తారు అనేటువంటిది ఒక సమస్య. అయితే మనకి గ్రామాల్లో గ్రామ సభలు పెట్టినప్పుడు ఎవరు కౌలుదారుగా ఉన్నారు, ఎవరు భూమి చేస్తున్నారు అనేటువంటిది అందరికీ బహిరంగ రహస్యమే. కానీ దాన్ని రికార్డు మీద పెట్టేట్లయితే వచ్చేటువంటి సమస్యలు ఏంటి, లేకపోతే గ్రామ సభల ఆధారంగా ఎవరు ఏ సంవత్సరం ఎవరు ఎంత కౌలు చేస్తున్నారు అనేటువంటి నిర్ధారించి కౌలుదారులను ఆదుకోవడానికి అవకాశాలు లేకపోలేదు. కానీ అవన్నీ చేయాలంటే కొన్ని చట్టపరమైనటువంటి ఏర్పాట్లు జరగాలి, సవరణలు జరగాలి. ఇవన్నీ చేయకుండా కౌలుదారుల గుర్తింపు అనేటువంటిది అంత తేలికైనటువంటి అంశం కాదు. రెండోది, ఒకసారి కౌలుదారుగా గుర్తింపు పొందిన తర్వాత ఏ కారణంతో అయినా ఆ రైతు కౌలు చేయడం మానుకున్నాడు అనుకోండి, తర్వాత కూడా కౌలుదారుగానే కొనసాగుతారు. అందుకని కౌలుదారులు అనేటువంటి వాళ్ళు మారుతూ ఉంటారు, కొంతమంది మానేస్తూ ఉంటారు, గిట్టుబాటు కాకపోతే. ఇట్లాంటి అనేకమైనటువంటి రోజువారీ సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే భూ యజమానులే గిట్టుబాటు కాక మానేసి కౌలుకి ఇస్తున్నటువంటి పరిస్థితి, లేదా వాళ్ళు ఉపాధి కోసమో లేకపోతే ఉద్యోగాలతోనో మరొక చోటుకు వెళ్ళో లేదా ఇతర బిజినెస్లు పెట్టుకొని వ్యవసాయం మానుకుంటున్నారు. ఇదంతని ఇది నిరంతరం జరిగేటువంటి ఒక మార్పు. ఈ మార్పుల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ రైతులకి ఉన్నటువంటి వాళ్ళకి, అదేవిధంగా కౌలుదారులుగా ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలనేది మనం చెప్పుకోవాలి. అట్లాగే ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య, వ్యవసాయ కార్మికులకు కూడా డబ్బులు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ వాగ్దానం చేసింది. ఇది గుర్తింపు కూడా ఒక సమస్యగానే మారేటువంటి అవకాశం ఉంది. అందుకని వీటన్నింటికి ఒక నిర్దిష్టమైనటువంటి నిబంధనలు రూపొందిస్తేనే ఒక క్లారిటీ వస్తుంది అనేది మనం చెప్పుకోవాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల అంశం ప్రతి ఒక్కటిను ఆర్థికంగా ముడిపడినవే మనం చూసుకుంటే, ముఖ్యంగా ప్రతి ఒక్కటిను. అండ్ ఇన్ని వారికి ముందు ఇన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఇవన్నిటిని కనుక్కొని, అంటే ఇవన్నిటిని సమన్వయం చేసుకొని అసలు ఈ ప్రభుత్వం ముందుకి ఎంతవరకు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి అసలు? ఎందుకంటే ప్రతి ఒక్క చిన్నది టచ్ చేసినా కూడాను అది కోట్లలో ఉంది. ఇటువైపు వారు చూపిస్తున్నటువంటి అవినీతి కూడాను కోట్లలో చూపిస్తున్నారు. ఇప్పుడు రుణాల భారం అనేటువంటిది రోజు రోజుకి ఏడాది పెరుగుతూ ఉంది. కొత్తగా తీసుకునేటువంటి అప్పులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ కూడా పరిమితులు విధించిందనేటువంటిది మనకు తెలిసిందే. ఆ విధించినటువంటి పరిమితుల కారణంగా అర్హత ఉన్న మేరకు కూడా రుణాలు తీసుకోలేనటువంటి పరిస్థితిని గత ప్రభుత్వం కల్పించింది. అందువలన నిజానికి ఇది రేవంత్ రెడ్డి సర్కార్కి ఒక కత్తి మీద సామే. గత ప్రభుత్వం అమలు జరిపినటువంటి సంక్షేమ పథకాలని కొనసాగించడంతో పాటు వాటికి అదనంగా మేము చెల్లిస్తాము, అదనపు పథకాలు ప్రవేశపెడతామని చెప్పేసి చెప్పారు కనుక వనరులు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి సమస్యగా ఉంటుంది. అయితే వాళ్ళు ఏమని చెప్తారంటే కొంతమందికి అనర్హులకి
ఇస్తున్నటువంటి వాటిని మేము మినహాయించి వాటిని సర్దుబాటు చేస్తామని చెప్పారు. అది అంత తేలికైనటువంటిది కాదు. ఎందుకంటే ఉదాహరణకి రైతు బంధుని రైతు భరోసా పేరు పెట్టిన తర్వాత కొంతమంది అనర్హులకి ఒక 5%, 10% అనర్హులని తగ్గించినా గానీ వీళ్ళు పెంచినటువంటి అమౌంట్ తోటి అది అట్లాగే కంటిన్యూ అవుతుంది. అదే అమౌంట్ చెల్లించాల్సి వస్తుంది. రెండోది రైతు భరోసా, రైతు బంధు ఈ పేరు ఏ పేరుతో ఎంత అమౌంట్ ఇచ్చినా గానీ మరొక వైపున ధాన్యం కొనుగోలుకు సంబంధించి 500 రూపాయలు ఇస్తామనేటువంటి కూడా అది కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద లేదా ఖజానా మీద అదనపు ఆర్థిక ఒత్తిడిని పెంచుతుంది. అందుకని ఇవన్నీ కూడా చేయాలంటే బహుశా నేను అనుకోవటం ఒక లోక్సభ ఎన్నికలు ముగిసే వరకు ఎలాంటి స్పష్టత వచ్చేటువంటి అవకాశం లేదు. లోక్సభ ఎన్నికల తర్వాత మాత్రమే కొత్త బడ్జెట్ కూడా ప్రవేశపెడతారు కనుక ఆ బడ్జెట్ లో పెట్టేటువంటి కేటాయింపులు, ప్రతిపాదనలు దాన్ని బట్టి మనకు ఒక స్పష్టత వస్తుంది. నిజంగా వీళ్ళు అమలు జరుపుతారా, ఎక్కడి నుంచి వనరులను తీసుకొస్తారు, ఇలాంటివన్నీ కూడా అనేకమైనటువంటి సందేహాలు జనంలో ఉన్నమాట వాస్తవం. అది వాస్తవం కూడా. ఎందుకంటే అదేమి మ్యాజిక్ బ్యాండ్ కాదంటే మా మంత్రదానం ఏమీ లేదు రేవంత్ రెడ్డి గారి దగ్గర కానీ కాంగ్రెస్ దగ్గర కానీ. ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో దాన్ని ఎట్లా సేకరిస్తారు అనేటువంటిది ఒక పెద్ద సవాల్గానే నేను భావిస్తున్నాను. 300 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ, ఇటువైపు ఇండియా కూటమితో వెళ్తానని కూడా అంటుంది. 300 స్థానాల్లో పోటీ అంటుంది. ఇది అసలు సాధ్యమని, ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో స్థానికంగా ఉన్నటువంటి పార్టీస్ కూడా ఉన్నాయి. అసలు ఎలా వెళ్ళే అవకాశం? మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళ రాజకీయ పరిస్థితుల్లో అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అనేటువంటివి ప్రాధాన్యతకి సంతరించుకున్నాయి, అగ్రగామి పార్టీలుగా కూడా ఉన్నాయి. అందువల్ల కాంగ్రెస్ అనేది గతంలో జాతీయ పార్టీగా ఉన్నా లేదా ఇప్పుడు బీజేపీ జాతీయ పార్టీగా ఉన్నప్పటికీ నిజానికి ఈ రెండు ఉన్నటువంటి స్థితిని చూస్తే అవి పెద్ద ప్రాంతీయ పార్టీలుగా మాత్రమే ఉన్నాయి. అనేక రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ అనేటువంటిది దాదాపు లేదు, నామమాత్రం. లేదా కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కానీ లేదా చిన్న పార్టీలు అనేటువంటివి నామమాత్రంగా ఉన్నాయి. ఇప్పుడు మనకి తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికలు, అదేవిధంగా రాజస్థాన్ లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చూసినప్పుడు ముఖ్యంగా రాజస్థాన్ లో చిన్న పార్టీలని కలుపుకొని కారణంగా కాంగ్రెస్ మొత్తం అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఎందుకు అంటే సమాజ్వాదీ పార్టీని, అదేవిధంగా అక్కడ 2 స్థానాలు సిట్టింగ్ సీట్లు ఉన్నటువంటి సిపిఎం ని, ఇట్లాంటి పార్టీలన్నింటినీ కూడా అంటే వీటందరినీ నిరాకరించి మేమే గెలవగలం అనేటువంటి ఒక అతి విశ్వాసంతో వెళ్ళినటువంటి కాంగ్రెస్ రాజస్థాన్ లో గొప్పబడిలో పడింది. దానికి తోడు అంతర్గతంగా ఉన్నటువంటి విభేదాలు కూడా దానికి తోడయ్యాయి. అందువల్ల ప్రతి ఓటుని కౌంట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. 2% లోపు 2%గా ఉన్నటువంటి పరిస్థితుల్లో చిన్న పార్టీలను విస్మరించేట్లయితే అది కాంగ్రెస్ అయినా లేకపోతే ఇంకొక పార్టీ అయినా కూడా దెబ్బతింటది. అందుకనే ఆ తర్వాత జరిగినటువంటి సమీక్షల్లో కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకున్నారు. ఇట్లా మనం ఎందుకు ఇలా చేసుకున్నాము, ఎందుకు ఇలా పోగొట్టుకున్నాము లోక్సభ ఎన్నికలకు ముందు అనేటువంటిది వాళ్ళకి అర్థమైంది. అర్థమైన తర్వాత చిన్న పార్టీలను కూడా కలుపుకోవాలి అనేటువంటి ఒక అవగాహన లేదా అభిప్రాయానికి వచ్చినట్టుగా మనకి వార్తలు వచ్చాయి. అందువల్ల రాష్ట్రాల్లో ఇండియా కూటమి అనేటువంటిది బీజేపీని ఓడించడానికి లేదా బీజేపీని గద్దెదించడానికి సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు కొంత తొలి దశలో ఇప్పటి వరకు వస్తున్నటువంటి వార్తల ప్రకారం కొన్ని సమస్యలు ఉన్నమాట వాస్తవం. ఉదాహరణకి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు నేను ఎవరికి వాటా ఇవ్వను, మొత్తం నేనే గెలుస్తాను అని చెప్పేసి ఆమె ఒక ఎక్స్ట్రీమెంట్ కి ఆమె వెళ్ళింది. కేరళలో సిపిఎం ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉంది, అసెంబ్లీలో మెజారిటీ సీట్లు తెచ్చుకొని రెండోసారి అధికారానికి వచ్చింది. కాంగ్రెస్ పోయినసారి 20 సీట్లకు గాను 19 సీట్లు కాంగ్రెస్ కూటమి గెలుచుకుంది. అందువల్ల అక్కడ సీట్ల సమస్య, ఇట్లాంటి అనేకమైనటువంటి రాష్ట్రాల్లో స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు కూడా ఉన్న కారణంగానే కాంగ్రెస్ తనకి మొత్తం ఏకఛత్రాధిపత్యం లేదా తానే సొంతంగా మెజారిటీ సాధించాలనేటువంటి ఒక అత్యాశకు కనుక పోయేట్లయితే లేపు లోక్సభ ఎన్నికల్లో కూడా మిత్రపక్షాలతోటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందువల్ల కాంగ్రెస్ నాయకత్వం ముందు చూపుతోటి వ్యవహరించి సర్దుబాటు చేయడానికి, ఎందుకంటే పెద్ద పార్టీగా ఉంది కనుక సర్దుబాటు చేయాల్సినటువంటి బాధ్యత కూడా దాని మీద ఉంది. ఆ విధమైనటువంటి
పరిణితిని ప్రదర్శిస్తుందా లేదా అనేటువంటిది మనం చూడాలి. రైట్. అండ్ ఇంకోటి ఒకసారి మనం ఏపీ విషయానికి వస్తే ఏపీలో రాజకీయాలు కూడా శరవేగంగా మారుతూ ఉన్నాయి, చూస్తున్నాం. అండ్ ఇటువైపు మొన్నటి వరకు తెలంగాణలో వినిపించినటువంటి పేరు ఇప్పుడు ఏపీలో వినిపిస్తుంది. షర్మిల పేరు ఎక్కువగా వినిపిస్తుంది. తనకి పీసీసీ పగ్గాలు చేపడుతుంది, కాంగ్రెస్ మళ్ళీ అక్కడ ఫోకస్ చేస్తుందని వినిపిస్తుంది. ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? అంత ఎఫెక్ట్ చూపిస్తుంది అనిపిస్తుంది అసలు? అంత ఎఫెక్ట్ చూపిస్తుంది అసలు? ఒకటి, వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పగ్గాలు చేపడతారా లేకపోతే ఇతర ఏఐసిసి పదవి ఒకటి తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పనిచేస్తారు అనేటువంటి ఇంకా స్పష్టత రాలేదు. ఎందుకంటే రాష్ట్ర కాంగ్రెస్ లో ఓటర్ల మద్దతు లేకపోయినప్పటికీ అనుభవం కలిగినటువంటి నాయకులు అనేక మంది అక్కడ ఉన్నారు. అందువల్ల ఈమెను తీసుకొచ్చి వెంటనే రాష్ట్ర అధ్యక్షురాలుగా పెడితే వచ్చేటువంటి సమస్యలు కొన్ని ఉండొచ్చు అంతర్గతంగా. అందుకని ఎట్లా చేస్తారు ఏమిటనేటువంటిది మనం చూడాల్సి ఉంది. ఇక్కడ ఎందుకు ఆమెకు ప్రాధాన్యత వచ్చింది అంటే, జగనన్న వదిలినటువంటి బాణంగా ఆమె రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ప్రచారం చేసింది. ఆ తర్వాత కుటుంబ ఆస్తి వివాదాలు కావచ్చు, లేదా ఆమెకు అధికారంలో భాగస్వామ్యం కల్పించడానికి జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించకపోవడం, ఈ కారణాల రీత్యా వాళ్ళిద్దరు కూడా విడిపోయారు. తీవ్రమైనటువంటి వైరుధ్యాలు వాళ్ళ మధ్య ఉన్నాయనేటువంటిది తెలిసింది. అందువలన ఒకవైపు తెలుగుదేశం జనసేన కూటమి అక్కడ వైఎస్ఆర్సీపీ మీద ధ్వజమెత్తుతున్నటువంటి పోరాటంలో ఎవరైతే అన్యాయానికి గురైందని చెప్తున్నారో ఆ చెల్లె వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయపరమైనటువంటి దాడికి కనుక దిగేట్లయితే అది ప్రతిపక్షాలకి పెద్ద ఎసెట్గా మారుతుంది. అందువలన ఆమెకు ఆ రీత్యా ఆమెకు ప్రాధాన్యత వచ్చింది. అయితే అదే సమయంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, వైసీపీలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే సీట్లు రానటువంటి వాళ్ళు లేదా అసంతృప్తి చెందినటువంటి కేడర్ కానీ నాయకులు కానీ వెంటనే జనసేన తెలుగుదేశంలోకి ప్రవేశించేటువంటి అవకాశాలు లేకపోవచ్చు. అందుకని ఈమె నాయకత్వంలో కాంగ్రెస్ లో తిరిగి మళ్ళా చేరి, ఎందుకంటే అది వాళ్ళకేం పెద్ద సమస్య కాదు, ఏదో మాతృ సంస్థకే సొంత ఇంటికే వచ్చినట్టుగా వాళ్ళు చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంది. అందుకని ఆ రీత్యా ఆమెకు ప్రాధాన్యత ఏర్పడింది. అందువలన ఏ మేరకు వైసీపీలో ఆ విధమైన వైసీపీ నుండి అట్లా వలసలు ఉంటాయి అనేటువంటి కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రెండో వైపు జగన్మోహన్ రెడ్డి గారు తన బంధువుల ద్వారా ఆమెను నివారించడానికి ప్రయత్నాలు చేస్తున్నారనేటువంటిది కూడా వాస్తవం. ఆ మేరకు సరే మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. అదే కనుక జరిగి ఆమె కనుక ప్రయత్నాలు చేస్తున్నారని, అదే కనుక జరిగి ఆమె ఏదైనా మెత్తబడి అధికారానికి కానీ లేదా ఆస్తి పంపకాల్లో కానీ వాటా ఇట్లాంటివి కనుక మెత్తబడితే అది జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి తీరని దెబ్బ అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు చెల్లి తల్లితోటి సంబంధాలు లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు ఆమెను దగ్గరకు తీస్తున్నారు అంటే, ఆయన కుర్చీ కిందకి నీళ్లు వస్తున్నాయి, ఓడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుకనే మళ్ళా ఇప్పుడు షర్మిల గారిని తీసుకొస్తారు అనేటువంటిది. అందుకని ఆమె ఒకవేళ నిజంగా వైసీపీలోకి వస్తే ఆమె వచ్చినందుకు లాభం కంటే జరిగేటువంటి నష్టం ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి గారి మీద వైసీపీ మీద విశ్వాసం అనేటువంటిది పూర్తిగా కోల్పోతుంది, ఒక అడుగు జారిపోతా ఉంది. అందుకనే విభేదించినటువంటి చెల్లెలను కూడా దగ్గరకు తెచ్చుకున్నాడు అనేటువంటిది ప్రతిపక్షాలకి అది కూడా ఒక పెద్ద అస్త్రంగా మారేటువంటి అవకాశం. అందుకని ఏది జరిగినా ఆమె వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ప్రచారం చేసినా వైసీపీకే నష్టం. ఒకవేళ వైసీపీ ఫోల్డ్లోకి వచ్చినా కానీ అంతకంటే ఎక్కువ నష్టం వైసీపీకే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి కోటేశ్వరరావు గారు, న్యూస్ అనాలిసిస్లో పాల్పంచుకున్నందుకు, మీ పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది వాళ్ళ న్యూస్ పేపర్స్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలపైన కోటేశ్వరరావు గారితో న్యూస్ అనాలిసిస్. రైట్గా కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.